హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగే మేము మీ ముందుకి వివిధ రకాల స్టాక్స్ని వివిధ రకాల పరిమితులని ద్వారా ఎంచుకున్నవి మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ వీడియో ద్వారా కూడా నేను మీ దగ్గరికి 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేయడం కోసం వచ్చేసాను. అయితే ఈ 3 స్టాక్స్ని మేము ఎలా ఎంచుకున్నాము అని అంటే, ఈ 3 స్టాక్స్ యొక్క కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో దాంట్లోని 50% కన్నా ఎక్కువ ఈ కంపెనీ యొక్క క్యాష్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంత బలంగా చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. కాబట్టి మా ఛానల్ని ఆదరించండి. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే ఈ 3 స్టాక్స్లోని మొట్టమొదటి స్టాక్ సన్ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్. 1984లోని సన్ఫ్లాగ్ గ్రూప్ ద్వారా వీళ్ళ యొక్క గ్రూప్కి చెందిన ఈ కంపెనీని స్థాపించారు. 1989లోని ఈ పర్టికులర్ కంపెనీ ఈ స్ప్రింగ్ స్టీల్ని తయారు చేయడం మొదలుపెట్టి ఈ రోజు మన దేశంలోని వివిధ రకాల ప్రోడక్ట్స్ అయిన కార్బన్ అలాయ్స్ నుంచి మైల్డ్ స్టీల్ రోల్ ప్రోడక్ట్స్ కానీ, ఇంగాట్స్, బిల్లెట్స్ అండ్ వివిధ రకాల అదర్ స్టీల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఇలా తయారు చేసిన ఈ ప్రోడక్ట్స్ని అసలు ఎటువంటి రంగాల్లో వాడతారు అని అంటే ఆటోమోటివ్ రంగాల్లోనే. సో ఇక్కడ ట్రాన్స్మిషన్ గియర్స్లోని, షాఫ్ట్స్లోని, ఎగ్జాస్టివ్ సిస్టమ్స్లోని వివిధ రకాలుగా వీళ్ళు వాడుతూ ఉంటారు. అయితే ఈ కంపెనీకి సంబంధించినంత వరకు ముఖ్యమైన క్లయింట్స్ ఎవరు అని చూసినట్టయితే ఇండియన్ రైల్వేస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయిన టీవీఎస్ వాళ్ళు, మారుతి సుజుకి, ఫోర్డ్, ఇటువంటి చాలా రకాల వాళ్ళు. అయితే ఈ క్లయింట్స్లోని టాప్ 10 కస్టమర్స్ నుంచి వీళ్ళకి 25 నుంచి 30% వరకు ఆదాయం అనేది వస్తుంది. వీళ్ళకి వివిధ రకాల చోట్ల ప్లాంట్స్ ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్రలో, పూణేలో అత్యధిక ఆధునికమైన వసతులతో ఏర్పాటు చేసిన ఈ ఫెసిలిటీ నుంచి వీళ్ళ కెపాసిటీ అయితే 7.5 lakh tons per annum ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ యొక్క భవిష్యత్తులోని వీళ్ళు వేసుకోబోయే ప్రణాళికలు గ్రోత్ యొక్క అవుట్లుక్ ఎలా ఉంటుంది అని చూస్తే, మొట్టమొదటిది వీళ్ళు ఇప్పటిదాకా ఆటోమోటివ్ రంగంపైనే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మార్కెట్ని పెట్టుకున్నారు. సో దీన్ని దాటుకొని ఏరోస్పేస్ రంగానికి, థర్మల్ ఎనర్జీ, న్యూక్లియర్ అండ్ డిఫెన్స్ వైపు కూడా కొంచెం వాళ్ళు మార్కెట్ని, వాళ్ళ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ రెండవది, వీళ్ళు ఇటీవలే ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నారు సన్షూర్ ఎనర్జీ వాళ్ళతోటి. వీళ్ళు 25 సంవత్సరాల దాకా ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వేసుకోవడంతో ఈ కంపెనీలో 26% వీళ్ళు స్టేక్ అనేది పొందారు. సో అలానే వీళ్ళ కెపాసిటీకి ఇంకో 11 మెగావాట్ కెపాసిటీని యాడ్ చేసుకోబోతున్నారు ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ తోటి. అయితే ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ పరంగా కానీ అనలైజ్ చేసి చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5207 crores. సో ఇందులోనే దాదాపుగా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ మనం చూసినట్టయితే, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్యాష్ని కానీ కలిపి మొత్తంగా చూస్తే 70% మార్కెట్ క్యాపిటలైజేషన్ని కవర్ చేస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా కానీ చూసినట్టయితే ఈ కంపెనీకి లాయిడ్ మెటల్స్లోనే 11.5% స్టేక్ అనేది ఉంది. ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ యొక్క విలువ 8690 crores, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ కన్నా 1.66 times ఎక్కువ ఉంది. అంత ఎక్కువ ఎందుకు ఉంది? ఎందుకంటే లాయిడ్ మెటల్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 79,269 crores ఉండడం వల్ల. సో ఇక్కడ కొంచెం డీవియేట్ అయి మనం లాయిడ్ మెటల్స్ గురించి తెలుసుకుందాం. లాయిడ్ మెటల్స్ వాళ్ళు స్పాంజ్ అయన్ తయారీతో పాటు విద్యుత్ సరఫరాని చేస్తూ కోల్ మైనింగ్ కూడా చేస్తున్నారు. కావాల్సిన కోల్ని వాళ్ళ సొంత మైన్స్ నుంచి తీసుకుంటున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ ఇయర్ 2025లోని వీళ్ళ యొక్క పారామీటర్స్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పరంగా కానీ చూసినట్టయితే సేల్స్ 113% పెరిగింది, ప్రాఫిట్ 114% పెరిగింది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 46% పెరిగింది. అంటే అత్యధికమైన గ్రోత్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క భవిష్యత్ ప్రణాళికల పరంగా చూస్తే వచ్చే 2 సంవత్సరాల పాటు 6,000 కోట్లని వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఖర్చు చేసి వీళ్ళ యొక్క కెపాసిటీని పెంచుకునే విధంలో వెళ్తున్నారు. అండ్ అందులో కూడా వీళ్ళు మొత్తంగా ఇంటర్నల్గానే సోర్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి 6,700 కోట్ల దాకా వాళ్ళకి వచ్చిన ఆదాయంతో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దిశగా వెళ్తున్నారు. బయట నుంచి సోర్సింగ్ ఫండింగ్ అనేది తీసుకోవటం లేదు. రెండోది, త్రివేణి ఎర్త్ మూవర్స్ని కొనుగోలు చేయడం ద్వారా వీళ్ళ యొక్క బిజినెస్ అనేది ఇంకా విస్తరించుకునే మార్గంలోనే వెళుతున్నారు. అండ్ మూడవది, ఈసారి వర్షాల యొక్క ప్రభావం ఎక్కువ ఉండదు అనే ఒక సూచనతోటి వీళ్ళ యొక్క ఎవాక్యువేషన్ పైప్ లైన్ సిస్టమ్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇది ఒక పాజిటివ్ సైన్ గానే తీసుకోవచ్చు. సో ఇది లాయిడ్ మెటల్స్ వాళ్ళది. ఇప్పుడు మనం తిరిగి మన సబ్జెక్ట్లో ఉండే సన్ఫ్లాగ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ పరంగా డిస్కస్ చేసుకోవాలంటే ఫినాన్షియల్ ఇయర్ 2025లో కానీ చూసినట్టయితే వీళ్ళ సేల్స్ అనేది కేవలం 3.5% మాత్రమే పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే.
ఆపరేటింగ్ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా 3.73% మాత్రమే పెరిగింది. దీనికి వెనక గల కారణం ఏంటంటే వీళ్ళు ముందు సంవత్సరంలోని వాళ్ళ యొక్క బ్లాస్ట్ ఫర్నస్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా రిపేర్ చేయడంతో ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది. అదేవిధంగా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేది 5% పెరగడంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గడం మనం చూసాము. సో దీనితో పాటుగా వివిధ రకాల విషయాలు బ్యాలెన్స్ షీట్ నుంచి కానీ మనం చూసినట్టయితే క్యాష్ పొజిషన్ కూడా వీళ్ళకి కొంచెం నెగిటివ్గానే తయారైంది. అంటే ఇంతకుముందు 180 crores పాజిటివ్లో ఉండేది కాస్త ఇప్పుడు -93 crores వెళ్ళిపోయింది. అంటే ఎక్కువగా ఇన్వెంటరీస్ని కొన్నారని తెలుస్తుంది మనకి. అండ్ అలానే ఇన్వెంటరీ డేస్ కూడా పెరిగిపోయినాయి. ఇన్వెంటరీ డేస్ పెరగడం అంటే అర్థం ఏంటి, మనకి ఇన్వెంటరీ క్యాష్గా మారే ఈ పర్టికులర్ సమయం అనేది పెరిగిపోయింది. సో అది కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గానే చూడొచ్చు. ఇన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్తో పాటు కొన్ని రిస్క్స్ కూడా ఈ కంపెనీ ఫేస్ చేస్తుంది. మొట్టమొదటిది వీళ్ళకి కావాల్సిన ఈ ఫెరో మ్యాంగనీస్ ఆర్ ఈ అలాయ్స్ తయారీ కావాల్సిన ఇన్పుట్ అండ్ కోకింగ్ కోల్ ఏదైతే వీళ్ళు మైనింగ్ కూడా చేస్తున్నారో వీటి రెండింటినీ కూడా వీళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. అంటే ఇతర దేశాల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్స్ ఉంటే వీళ్ళ యొక్క మార్జిన్స్ పైన ఆ ప్రభావం అనేది ఎక్కువగానే పడుతుందని తెలుస్తుంది. అండ్ రెండవ రిస్క్ వీళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్నారంటే ఆపరేటింగ్ సైకిల్స్ అనేది పెరిగిపోయాయి. 3 నెలల కన్నా ఎక్కువ వీళ్ళ యొక్క ఇన్వెంటరీ సైకిల్స్ అనేవి పెరిగినాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇన్వెంటరీ క్యాష్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది. సో ఇదండి మొట్టమొదటి కంపెనీ ఏదైతే మనం సన్ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ గురించి చూసింది. రెండోది మైథన్ అలాయ్స్. సో ఈ మైథన్ అలాయ్స్ మన దేశంలోని ఫెరో అలాయ్స్ తయారీ చేయడంలోని ఒక బల్క్ మ్యానుఫ్యాక్చర్గా ముందస్తు దశలోనే ఉన్నారు. సో వీళ్ళు తయారు చేసేది 3 రకాల వెరైటీస్. ఒకటి ఫెరో మ్యాంగనీస్, ఇంకోటి సిలికాన్ మ్యాంగనీస్ అండ్ ఇంకోటి ఫెరో సిలికాన్. సో ఈ అన్ని అలాయ్స్ని కూడా యూజువల్గా మనం స్టీల్ తయారీలో వాడుతూ ఉంటాము. సో దీన్ని వాడడం వల్ల స్టీల్ దృఢంగాను అండ్ ఎక్కువగా తుప్పు పట్టకుండా యాంటీ-కరోసివ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి మన్నుద్ది. అయితే వీళ్ళకి ఉండే ప్రెజెంట్ కెపాసిటీ 3.3 లక్షల మిలియన్ టన్స్ పర్ యానం అనేది ఉంది. అండ్ అలానే వీళ్ళ యొక్క క్లయింట్ బేస్ కానీ చూసుకున్నట్టయితే సేల్ వాళ్ళు, JSW అండ్ టాటా స్టీల్ వాళ్ళు. అండ్ అలానే వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ వరకు కానీ చూస్తే 75% వరకు వీళ్ళకి రిపీట్ కస్టమర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే వీళ్ళు ఫెరో అలాయ్స్ తయారీతో పాటు విండ్ పవర్ జనరేషన్ చేస్తున్నారు. అండ్ అలానే మామూలుగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ కూడా పెట్టుకుని వీళ్ళు విద్యుత్ అనేది సరఫరా చేస్తున్నారు. అయితే నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫినాన్షియల్స్ పరంగా లేకపోతే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ మనం మాట్లాడుకున్నట్టయితే మొట్టమొదటిది ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,559 crores ఉంది. ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళ క్యాష్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం కలిపి చూసినట్టయితే దాదాపుగా 87% వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ని చేరుకుంటుంది. సో నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనం కొద్ది సంవత్సరాలుగా దాన్ని చూస్తే చాలా అగ్రెసివ్గా పెరిగినట్టు తెలుస్తుంది. నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే 18 రెట్లు పెరిగి 1000 కోట్ల వరకు చేరుకుంది. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే 1700 కోట్ల నుంచి 1980 కోట్ల వరకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ అంటే ఆదాయం పరంగా ఎలా చేసినాయి అని మనం పర్ఫార్మెన్స్ తీరుగా కానీ చూసినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2023లోని ఎటువంటి లెవెల్స్ అయితే చేరుకున్నాయో అంత లెవెల్స్ రీచ్ అవ్వకుండా ఇంకా తక్కువే. అంటే సేల్స్ పరంగా చూస్తే జస్ట్ 4.5% మాత్రమే గ్రోత్ ఉంది. అండ్ అలానే ఈ పర్టికులర్ ఇయర్లోని సేల్స్ వాల్యూమ్లోని 5% అనేది తగ్గింపు చూస్తున్నారు. ఎక్స్పోర్ట్స్ కూడా 8% నుంచి 4% పడిపోయింది. ఎందుకు అని అంటే అలా యొక్క ధరలు పడిపోవడంతో డిమాండ్ కూడా వీళ్ళ యొక్క సప్లై ఇవన్నీ కూడా పడిపోయినాయి అనమాట. అండ్ దీనితో పాటుగానే ఇంకొక విషయం, గమ్మత్తైన విషయం ఏంటి అని అంటే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం 52% పెరిగింది. అంటే మార్జిన్స్ 7% నుంచి 10% వరకు పెరగడం చూసాము. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే వీళ్ళకు ఉండే మెటీరియల్ కన్సంప్షన్ 6% తగ్గింది. ఎంప్లాయీ బెనిఫిట్ ఆ ఎక్స్పెన్సెస్ కూడా 18% తగ్గడంతో ప్రాఫిట్స్ అనేవి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఎక్కువగా పెరగడం మనం చూసాము. అండ్ అదర్ ఇన్కమ్ పరంగా కూడా గత 2 సంవత్సరాలు చూస్తే 10 రెట్లు ఎక్కువగా పెరిగినట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటి ప్రభావం వల్ల దాదాపుగా నెట్ ప్రాఫిట్ అనేది 80% పెరిగి 631 కోట్లకి చేరుకుంది. సో నెక్స్ట్ ఈ కంపెనీ పరంగా అసలు భవిష్యత్తులో ప్రణాళికలు ఎటువంటి దిశలో వేస్తున్నారు అని అంటే రాబోయే 2 సంవత్సరాల వరకు ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోయినప్పటికీ ఒక 50 కోట్లు మాత్రం వాళ్ళకు వచ్చిన ఆదాయం నుంచి మాత్రమే 50 కోట్లని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ రెండవది వీళ్ళ యొక్క బ్రిగెత్ యూనిట్ని ఫిబ్రవరి 2022లోనే తాత్కాలికంగా మూసేసి మళ్ళీ వాళ్ళు మార్చ్ 2025 నుంచి ప్రొడక్షన్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఇటీవలే వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఎలాయ్స్ బిల్డర్స్ తోటి 73 కోట్ల డీల్ని ఫైనలైజ్ చేసుకుని దాని ద్వారా ముందుకెళ్తున్నారు. అండ్ అలానే వీళ్ళకి ఉండే రియల్ ఎస్టేట్కి సంబంధించిన అగ్రి అండ్ రియల్ ఎస్టేట్ సబ్సిడరీలోని ఇంటర్ కంపెనీ శాంక్షన్స్ అండ్ లోన్స్ ద్వారా ఒక 356 crores పంప్ చేసి అక్కడ ద్వారా కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలోకి ఇంకా ఎక్కువగా విస్తరించాలి అనే ఆలోచనలు పెట్టుకున్నారు. సో దీంతో పాటుగా పాజిటివ్ ఆస్పెక్ట్స్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్
క్యాపిటల్ లిమిట్స్ ఏదైతే ఉందో దాన్ని అతి తక్కువగా 28% మాత్రమే వాడుకున్నారు అక్టోబర్ 2024లో. సో ఎంత తక్కువ వాడుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఒక బిజినెస్ పరంగా కానీ ఒక భవిష్యత్ ప్రణాళికల్లోని ఎక్స్పాన్షన్కి డబ్బులు కావాలంటే చక్కగా ఈ పర్టికులర్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ నుంచి వాడుకోవచ్చు. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2025లోని వీళ్ళ బ్యాలెన్స్ షీట్ పరంగా కానీ చూసినట్లయితే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ని 40 రెట్లు పెరిగింది. అండ్ అలానే ఇన్వెంటరీ లెవెల్స్ కూడా 3 రెట్లు ఎక్కువగా పెరగడం చూసాము. ఇన్వెంటరీ లెవెల్స్ ఎందుకు ఇంత ఎక్కువగా పెరిగినాయి అంటే వీళ్ళు కన్సాలిడేషన్స్ చేస్తున్నప్పటికీ ఎలాయిస్ బిల్డర్స్, మైథన్ ఫెరస్ ఇలాంటివి ఈ పర్టికులర్ సబ్సిడరీస్ అన్ని వీళ్ళు కన్సాలిడేట్ చేయడం వల్ల వీళ్ళకుండే ఇన్వెంటరీ లెవెల్ 588 crores నుంచి 1000 crores వరకు పెరిగిపోవడం మనం చూసాము. సో బారోయింగ్ సంగతికి వచ్చినట్టయితే ఈ వీళ్ళకి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది 40 times ఉంది. అంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ నుంచి 40 times వరకు వీళ్ళు ఇంట్రెస్ట్ని చాలా కంఫర్టబుల్గా పే చేస్తారని తెలుస్తుంది. అండ్ ఇండస్ట్రీ యావరేజ్ కేవలం 20 రెట్లు మాత్రమే ఉంది. సో ఆ పరంగా చూస్తే బాగానే ఉంది. క్యాష్ ఫ్లోస్ పరంగా కానీ చూస్తే నెట్ క్యాష్ ఫ్లోస్ అనేవి 61% ఇంప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి కానీ అంటే నెగటివ్ నుంచి పాజిటివ్స్గా మారాయి. అంటే ఈ కంపెనీ వాళ్ళ ఎబిటా క్యాష్ కింద మారుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ అయిన మెట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ ఎక్కువగా వర్కింగ్ క్యాపిటల్ మీద ఆధారపడుతుంది కాబట్టి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఎప్పుడైతే పాజిటివ్గా మారుతుందో వీళ్ళ ఇన్వెంటరీ డేస్ తగ్గి మంచిగా వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఒక పాజిటివ్ విషయంగా చెప్పుకోవచ్చు. సో రిసీవబుల్స్ కూడా ఈ మధ్యన 8.4 times తగ్గడం మనం చూసాము. అంటే 84% ఇంక్రీజ్ అనేవి మనం చూసాము. పేయబుల్స్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇవన్నీ ఒక పాజిటివ్ అవుట్కమ్స్ గానే మనం భావించవచ్చు. సో ఇన్వెంటరీ డేస్ అనేవి పెరిగినాయి. అంటే క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా 188 days నుంచి 374 days కింద పెరిగింది. అండ్ నెక్స్ట్ రిస్క్స్ పరంగా కానీ చూసినట్టయితే ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో మన యొక్క అవుట్పుట్ వీళ్ళు తయారు చేస్తున్న ఈ ఫెరో వీటికి సంబంధించిన అలాయ్స్ యొక్క ప్రైజెస్ తగ్గినాయి. కాకపోతే రా మెటీరియల్ ప్రైజెస్ అంతగా తగ్గలేదు. సో మార్జిన్స్ పైన ఈ ప్రభావం పడడంతో ప్రాఫిట్స్ అనేవి తగ్గడం మనం అబ్జర్వ్ చేసాం. అండ్ రెండవది వర్కింగ్ క్యాపిటల్ కూడా స్ట్రెచ్ అవుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టుగానే ఇన్వెంటరీ డేస్ పెరగడంతో వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. మూడోది అండ్ ఆఖరి కంపెనీ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ గురించి చూద్దాం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ మన దేశంలోని పబ్లిక్ సెక్టర్ యూనిట్కి సంబంధించి 2023లోని మహారత్న కంపెనీగా పేరు పొందింది. అయితే వీళ్ళు క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ దాన్ని డెవలప్ చేసి ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఎల్పిజి ప్రొడక్షన్ అండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ చేయడంతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ దిశగా కూడా వీళ్ళు బిజినెస్ని విస్తరించుకున్నారు. అయితే వీళ్ళకి అత్యధికమైన అంటే 54% ఆదాయం వచ్చేది ఎలాగా అని అంటే నుమాలి గర్ యొక్క రిఫైనరీ ప్లాంట్ నుంచి. అండ్ అలానే వీళ్ళకు ఉండే వర్టికల్స్ నుంచి ఆదాయం అసలు ఎలా వస్తుంది అని అంటే 33% వీళ్ళకి వచ్చేది క్రూడ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ నుంచి. అండ్ దాని తర్వాత న్యాచురల్ గ్యాస్ సెగ్మెంట్ నుంచి 11% వరకు ఆదాయం వస్తే మిగతావన్నీ కలుపుకొని కొంచెం చిన్న శాతం వరకు వస్తుంది. ఆసియా ఖండంలోనే వీళ్ళకి 1200 కిలోమీటర్ల అడుగుల పైప్ లైన్ ఉండడం అండ్ అది అతి ప్రాచీనమైనదని చెప్పుకోవచ్చు. వీళ్ళు మన దేశంతో పాటు రష్యా అండ్ మొజాంబిక్ ఇటువంటి 7కి పైగా దేశాల్లోని వీళ్ళ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ చూసినట్టయితే ఈ కంపెనీ ఫస్ట్ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ 71,668 crores ఉంది. అండ్ ఇందులోని క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ అండ్ మనం కానీ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క విలువ కానీ చూసినట్టయితే దాదాపుగా 55% అంటే 38,810 crores వరకు ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కంపెనీకి ఐఓసిఎల్లోని 5% స్టేక్ ఉంది. దాని యొక్క విలువ 10,300 crores. అండ్ దీంతో పాటుగా వీళ్ళు వివిధ రకాల జాయింట్ వెంచర్స్ అండ్ అసోసియేట్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయడంతో వీళ్ళ యొక్క టోటల్ విలువ అక్కడ 20,000 కోట్లని చేరుకుంది. ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే గత 5 సంవత్సరాల్లోని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ 9% వరకు ఉంటే ప్రాఫిట్ 23% వరకు ఉంది. అండ్ మొట్టమొదటిసారిగా వీళ్ళు 100 అంటే వీళ్ళ సేల్స్ వాల్యూమ్లోని 100 మిలియన్ మెట్రిక్ టన్స్ని దాటుకుంటూ వీళ్ళ పైప్ లైన్ త్రూపుట్ కూడా 100.29 మిలియన్ మెట్రిక్ టన్స్ని దాటుకుంటూ ముందుకు వచ్చారు. అండ్ వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గురించి కానీ చూసినట్టయితే వీళ్ళు ప్రస్తుతం ఉండే ఈ పర్టికులర్ కెపాసిటీ ఏదైతే 80.8 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉందో దాన్ని 98 మిలియన్ మెట్రిక్ టన్స్లో వచ్చే 2 సంవత్సరాల లోపు చేయాలి అని అనుకుంటున్నారు. సో దీనికోసం దాదాపుగా 33,500 కోట్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా ఖర్చు చేయాలి అని చూస్తున్నారు. సో ఇది వీళ్ళ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్. సో వీళ్ళ ఫినాన్షియల్స్ని కానీ మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క సేల్స్ అలానే 36,000 కోట్ల దగ్గరే ఉంది. కాకపోతే కొంత 0.03% తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రం 10.77% తగ్గింది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 5% పెరగడంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 34% ఉండేది కాస్త 31%కి పడిపోయింది. కాకపోతే వీళ్ళ అదర్ ఇన్కమ్ పట్ల కానీ చూస్తే నెగటివ్గా ఉండే 566 crores
నుంచి 1,666 crores వరకు పాజిటివ్గా తయారైంది. సో దీనివల్ల నెట్ ప్రాఫిట్ అనేది 0.86% ఈ సంవత్సరం పెరగడం మనం అందరం చూస్తున్నాం. గ్రోత్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళు నేను ఇది వరకు చెప్పినలాగా 2040 లోపు వీళ్ళకి ఉండే క్రూడ్ ఆయిల్ పరంగా 90 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆయిల్ కెపాసిటీ పెంచుకొని ఇక్కడ 11 మెట్రిక్ టన్స్ గ్యాస్ యొక్క ఉత్పత్తిని పెంచుకోవాలని అనుకుంటున్నారు. సో దీనికోసం రాబోయే కొంతకాలంలోని 15,000 నుంచి 16,000 కోట్ల వరకు ఖర్చు చేసి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ని పెంచి సేల్స్ని కూడా అదే విధంగా మార్కెట్స్లోని ఇంకా ఎక్కువ సేల్స్ని అందించాలి అని అనుకుంటున్నారు. అండ్ అలానే మొజాంబిక్లో ఉండే LNG ప్రాడక్ట్లోని వీళ్ళకి 10% స్టేక్ ఉంది అండ్ ఇది ఈ జూలై నుంచి ఆపరేషన్లోకి వస్తుంది. సో అలానే ఇది ఒక పాజిటివ్ విషయంగా చెప్పుకోవచ్చు. వీళ్ళకి రిస్క్స్ అనేవి ఏదైనా ఉంటే రిజర్వ్ రీప్లేస్మెంట్ రేషియో అనేది 0.97% నుంచి 0.94%కి తగ్గింది. అండ్ అలానే కొత్త గ్యాస్ వెల్స్ వాళ్ళు ఏదైతే నిర్మించారో దాని నుంచి రియలైజేషన్ రావడం కోసం గవర్నమెంట్ అలొకేషన్ అండ్ అలానే సిటీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ మీద ఆధారపడింది. సో ఇక్కడ ఎంతవరకు టైం పెరిగితే మార్కెట్ కరెక్షన్స్ వల్ల ఆయిల్ ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ప్రభావం అయితే పడవచ్చు. సో దీనివల్ల అదర్ ఇన్కమ్ అండ్ నెట్ ప్రాఫిట్ మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందని అర్థమవుతుంది. సో ఇదండి 3 కంపెనీస్ ఏదైతే మనము సన్ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కానీ మైథన్ అలాయ్స్ కానీ అండ్ అలానే ఆయిల్ ఇండియా గురించి అయితే డిస్కస్ చేసామో ఈ అన్ని కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతైతే విలువ ఉందో దాంట్లో 50% కన్నా ఎక్కువ వాళ్ళ క్యాష్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. కాకపోతే ఈ వీడియోని మీరు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే వ్యూ చేయాలి అని చెప్తూ ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ తోటి ఇంకా మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.